హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్యారడైజ్ మూవీ గురించి. టీజర్ అయితే రిలీజ్ అయింది కదా. ఐ హోప్ అందరూ చూసే ఉంటారు. బట్ ఇప్పుడు ఈ టీజర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద క్లాష్ అయితే జరుగుతుంది. సగం మంది బాగుందని, సగం మంది బాగాలేదని. ఏందో మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతున్నాం. ముందుగా అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అయితే ఈ టీజర్ గురించి మాట్లాడేసుకుందాం. కోర్స్ టీజర్ బాగుందంటే బాగుంది. బట్ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి న్యాయం జరిగిందంటే చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే గ్లిమ్స్ ఆ రేంజ్లో ఇక్కడ ఏంటంటే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత హైలో పెట్టుకున్నారు. గ్లిమ్స్ టాప్ నాచ్లో ఉంటుంది. అదే కాకుండా ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది కాబట్టి సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు బేర్ మినిమం కూడా రీచ్ అవ్వలేకపోయింది. దీనికి కారణం డైరెక్టరా మనమా అంటే డైరెక్టర్ మీద తోసేయలేం కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే చేశాడు. ఓకే, మొత్తానికి గ్లిమ్స్కి ఈ టీజర్కి తేడా ఏంటో చూద్దాం. గ్లిమ్స్లో కూడా నాని పుషప్స్ తీస్తూ ఉంటాడు, అది కూడా జైల్లో తీస్తూ ఉంటాడు. సేమ్ అదే ఫైట్ గురించి మనకి ట్రైలర్లో చూపించాడు. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ 30 సెకండ్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ప్లేస్ ఎవరిది, ఈ దేశం ఎవరిది అని. మేబీ అదొక ఫైట్ తర్వాత అయి ఉండొచ్చు. సో అదైతే ఈజీగా తెలుస్తుంది. ఇందులో మోహన్ బాబు గారి 3 షాట్లు అయితే చూపించారు. ఏదైతే ఏజ్డ్గా రూల్ చేస్తున్నప్పుడు అండ్ యంగర్ వర్షన్లో కూడా ఏదో మాఫియా నడుపుతున్నట్టు అయితే చూపించారు. ఓకే, అంతా బాగానే ఉంది. అండ్ ఏ అఫ్కోర్స్ శ్రీకాంత్ మీద పెట్టుకున్నవి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. డైరెక్షన్ పరంగా కాదు, మూవీ పరంగా కాదు, ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ పరంగా. బట్ ఇలాంటి మూవీస్ మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఆ మూవీలో ఉన్న హైన్ అయితే మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నేను 2 విధాలుగా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఈ 2 కూడా దృష్టిలో పెట్టుకునేది ట్రైలర్ వల్లో, టీజర్ వల్లో కాదు. మెయిన్‌గా ఆ సాంగ్ వల్ల. 'ఆయా షేర్' సాంగ్ ఉంది చూడండి. దాన్ని సూపర్‌గా తీసిన వాళ్ళు సేమ్ అదే సాఫ్ట్ టోన్ తీసి ఇంకొక పాట రిలీజ్ చేశారు. అఫ్‌కోర్స్ అది మీకు ఎలాగ నచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. బట్ అంత హై ఇచ్చిన తర్వాత సేమ్ పాటని ఒక స్లో మెలోడీగా పెట్టడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్ అనేది పర్సనల్‌గా నేను ఫీల్ అవుతాను. మెయిన్‌గా ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ కూడా క్యాస్టింగ్ మరియు ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌ని బట్టే ఉందనైతే చెప్పుకోవాలి. ట్రైలర్ వచ్చే వరకు మనమైతే ఏం చెప్పలేము. మూవీ మీద నెగెటివ్ కూడా అప్పుడే స్ప్రెడ్ చేయటం మన ఛానల్‌కి సూట్ అయ్యే థింగ్స్ కాదు. అందరిలాగా మనమైతే ఏమీ చూడకుండా, ఏమీ చేయకుండా నెగటివిటీ అయితే స్ప్రెడ్ చెయ్యం. ఓన్లీ ద థింగ్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ బెటర్ అవుట్‌పుట్ ఫ్రమ్ శ్రీకాంత్ ఓడేలా. బికాస్ 'దసరా' మూవీ అతను కట్ చేసిన టీజర్ కానీ, లేకపోతే గ్లిమ్స్ కానీ టాప్ నాచ్‌లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ బీజీఎం అండ్ సాంగ్స్. మీరు ఒక్కసారి 'దసరా' టీజర్ చూడండి. ఆ టీజర్‌లో మీకు అసలు ఆ హై పాయింట్స్ గానీ, లేకపోతే ఆ క్యారెక్టర్‌కి పరిచయం చేసేది గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో, 'దసరా'ని దృష్టిలో పెట్టుకొని కూడా మనోడు ఈ ఎడిట్‌ని కట్ చేపిచ్చాడా? లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఈ కట్ వచ్చిందా అనేది ఒకసారైతే చూసుకోవాలి. బట్ మన నాని గారి డైలాగ్ అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అయిపోయింది. ఆవేశంతో చెప్తాడు అఫ్‌కోర్స్. బట్ అది కొంచెం స్లో మూవ్‌మెంట్‌లో ఇచ్చుంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగే ఉంటదనైతే చెప్పుకోవచ్చు. అంతే గాయ్స్. ఈ పర్టిక్యులర్ టీజర్ మీద నేనైతే ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. సో, ఇప్పటి వరకైతే అంతే. మన ఛానల్‌ని మీరు ఫుల్‌గా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు గాయ్స్. అంతే గాయ్స్. మీకు కనుక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏమన్నా డీల్స్ కావాలితే కిందున్న లింక్‌లో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. అంతకుమించి ఈ వీడియోలో నేనైతే ఎక్కువగా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఎక్కువగా ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓకే గాయ్స్, అంటిల్ కీప్ వాచింగ్ మైక్ అండ్ టాక్స్. బాయ్.